గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. సిఎంఆర్ కాలేజ్లోని గర్ల్స్ హాస్టల్ దగ్గరికి ఎన్ఎస్ఐ సంబంధించినటువంటి నాయకులు లోపలికి వెళ్ళారు. అసలు లోపల ఏం జరుగుతున్నది కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి ఇప్పుడు బయటకు వచ్చారు. మనం ప్రస్తుతం అయితే ఇప్పటికే ఇక్కడికి పేరెంట్స్ కావచ్చు అందరూ కూడా చేరుకున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ఎస్ఐ నాయకులతో మాట్లాడదాం. చెప్పండి, లోపలికి వెళ్ళారు, లోపల ఏమంటున్నారు, ఏం జరిగింది లోపల? నిన్న జరిగిన సంఘటన చూసి మేము స్టూడెంట్స్ని ఆశ్రయించి మీ ప్రధాన సమస్య ఏందని కనుక్కోగా వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బాత్రూమ్స్ అన్ని క్యాటరింగ్కి వచ్చిన వాళ్ళు బాయ్స్ 4-5 బాత్రూమ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయంట. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న దాంట్లో వెంటిలేటర్ నుంచి వాళ్ళు ఫోన్స్ పెట్టి రికార్డ్ చేయడం, ఇవన్నీ 2-3 డేస్ నుంచి షాడోస్ చూడడం, ఇవన్నీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దాన్ని బట్టి అదే విషయం వార్డెన్ దృష్టికి మరి కాలేజ్ డైరెక్టర్ దృష్టికి తీసుకుపోయినా వారు నిర్లక్ష్యం చేయడంతో ఇన్సెన్సిటివ్ ఇష్యూ కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పి వాళ్ళు మీడియాని మరియు ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్ ఇతర ఆర్గనైజేషన్లు వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది. మరి వాళ్ళ ప్రధాన సమస్యలు ఇలా ఉంటే మరి క్యాటరింగ్ బాయ్స్ వాళ్ళు ట్రేస్ వేసుకొని చూడడం, బ్రషెస్ పెట్టుకొని మరి బీర్ బాటిల్స్ కూడా కనబడ్డాయని స్టూడెంట్స్ చెప్తున్నారు. మేనేజ్మెంట్ ఏమో బీర్ బాటిల్స్ ఎక్కడివి ఇక్కడ అని వాళ్ళ వాదన చేస్తున్నారు. మరి బీర్ బాటిల్స్ ఎక్కడివి, లేడీస్ హాస్టల్లో బీర్ బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ వీళ్ళ భద్రత వైఫల్యం. మరి డబ్బులు అయితే ఏం తక్కువ తీసుకోవడం లేదు. ఒక్కొక్క స్టూడెంట్ ధర 1,20,000 రూపాయలు తీసుకొని మొత్తం ఫస్టే కట్టించుకోవడం జరిగింది. వార్డెన్ కలిసారు కదా, వార్డెన్ ఏమంటున్నారు? వార్డెన్ని వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు, మేము సస్పెండ్ చేసినామని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ అదేం కాలేదు అని వాళ్ళు స్టూడెంట్స్ అడుగుతున్నారు. రాత్రి జరిగిన దానికి మాకు ఎంబడే రెస్పాన్స్ ఏమైంది, 12 మెంబర్స్ ఫోన్స్ తీసుకున్నారు అన్నారు. అందులో ఎన్ని వీడియోస్ ఉన్నాయో మాకు అదే ఆందోళనగా గురవుతున్నాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్కి చెప్తే మాత్రం వాళ్ళు మీరే మీడియాని చూసి సొల్లుగా ఆర్చుకుంటున్నారని వాళ్ళు రివర్స్ దబాయింపులు చేస్తున్నారు. వాళ్ళు మీరు గట్టిగా మాట్లాడి దీన్ని గ్రూప్స్లలో సర్క్యులేట్ చేస్తే మాత్రం మీ వీడియోలు బయటికి పోతాయని స్టూడెంట్స్ అందరూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మేము కాలేజ్ మేనేజ్మెంట్ వార్డెన్ మరి ఎవరికి చెప్తే వాళ్ళు మీరు గట్టిగా మాట్లాడే ఎవరైనా బయటకు చెప్పినా ఈ విషయం బయటికి ఎవరికి చెప్పొద్దు, చెప్తే దీన్ని మీ వీడియోలు ఖచ్చితంగా బయటికి పోతాయి, మీరే మీ ఇది బయట పెట్టుకున్నట్టు అవుతుందని వాళ్ళు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి స్టూడెంట్స్ అందరినీ నిర్బంధంలో ఉంచారు ఇప్పటి మటుకి. ఇప్పుడైతే వాళ్ళు ఇప్పుడు కూడా మీడియా ముఖంగా వచ్చి చెప్పడానికి వాళ్ళు ఇష్టపడతలేరు. మేము వెళ్ళినాం కాబట్టి మాకు వీడియోస్ లేకుండా వాళ్ళ సమస్యలని మాకు ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ కూడా మాకు సెండ్ చేస్తారు, మేము కూడా మీడియాకి ఇస్తాం. మీరు అన్ని ప్రస్తుత పరిస్థితి మీరు ప్రజలందరికీ తెలియాలి. ఈ ఇట్లాంటి కాలేజీలలో వేయాలంటే కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇది కొత్తగా అయిన విషయమే కాదు. ఈ సిఎంఆర్ మల్లారెడ్డి సంస్థల్లో ఒక 1-2 నెలల కింద అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. మరి ఒక 6 నెలల సంవత్సరం కింద ఇక్కడనే హాస్టల్లో ఒక విద్యార్థిని చనిపోతే దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేశారు. మరి ఏ విధంగా ఆమె చనిపోయింది అనేది బయటికి రానియకుండా సంస్థలు మరి మేనేజ్ చేసినాయని గత వాళ్ళ ప్రభుత్వంలో మేము క్లెయిమ్ చేస్తున్నాం. వాళ్ళు చేశారు కూడా. అది ఈ ప్రజాపాలనలో అట్లాంటి ఏం జరగకుండా మేము ఏ స్టూడెంట్కి కూడా సమస్య రాకుండా చూస్తాం. ఇది మా దృష్టికి ఇప్పుడు రావడంతో మేము స్టూడెంట్స్ని అప్రోచ్ అయ్యి మేము ఏ క్లారిటీగా ఏంది అనేది తెలుసుకొని ఇప్పుడు మా హైకమాండ్కి చెప్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి గారు కూడా తెలియజేస్తాం. దాని తగ్గట్టు చర్యలు తీసుకుంటాం. అవసరమైతే రికగ్నైజేషన్ కూడా క్యాన్సిల్ చేపిస్తాం కాలేజీ. మీరు లోపలికి వెళ్ళాక స్టూడెంట్స్తో మాట్లాడారా? అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? 3 నెలల నుంచి జరుగుతుందంట. మేడం ఏమంటున్నదంటే ఇవి బయటికి వెళ్తే మీ వీడియోస్ బయటికి వెళ్తాయి, మళ్ళీ వీళ్ళని చాలా భయభ్రాంతులు చేస్తున్నారు. ఫస్ట్ తక్షణమే ఆ మేడంని ఆడియో మా దగ్గర ఉన్నది ప్రూఫ్ స్టూడెంట్స్ పంపించారు మాకు. వాళ్ళ తప్పకుండా ఆ మేడంని ఫస్ట్ అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. సీఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం, దాన్ని లోపల ఇప్పిస్తాం ఫస్ట్. సో అంటే ఎంతమంది ఉండొచ్చు ఇందులో? దాదాపు చాలా మంది ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం వాళ్ళైతే ఎలిగెన్స్ చేస్తున్నారంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని అయితే టార్గెట్ చేశారు వాళ్ళు ఎవరు అయితే. ఇంకో వాళ్ళకి సెక్యూరిటీ లేదండి. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1,40,000 రూపాయలు దాకా తీసుకున్నారు దాదాపు. అది కూడా ఒకటేసారి కట్టమని చెప్పారండి, లేకపోతే మీ సీట్ రాదు అది రాదు అని చెప్పి వాళ్ళని చాలా భయభ్రాంతులను చేశారు. అందులో ఇంకోటి వెనక అదో సంథింగ్ ఏదో ఫ్యాక్టరీ ఉందంటే అందులో నుంచి వచ్చారేమో అని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. అదేందో సీఏ గారు అందరు కలిసి దాన్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే రికార్డ్
హాస్టల్లో వీడియోలు రికార్డ్ చేసినటువంటి విషయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే ఇక్కడ సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఇక్కడ కాలేజ్ దగ్గరికి చేరుకున్నారు. మొత్తం మీద మనం నిన్న అర్ధరాత్రి వరకు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం నిన్న ఆందోళన చేసేటప్పుడు ఆందోళనకారులు వీటిని మొత్తం కూడా ఎక్కడికక్కడ చెదరగట్టారు. ముఖ్యంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడికి పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేశారని కూడా, ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది దీన్ని చేశారని కూడా ఇప్పటికే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నారు. 12 ఫోన్లను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. మొత్తం మీద ఒకవైపు విచారణ కొనసాగుతుంది. ఇంకోవైపు పేరెంట్స్ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పేరెంట్స్ తరలి వచ్చి వాళ్ళపై ఒక్కసారిగా లోపలికి వెళ్ళి లోపల వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఏం జరిగింది ఏంటనేది కూడా టోటల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇంకోవైపు కాసేపు క్రితమే ఎన్ఎస్యుఐ నాయకులు కూడా లోపలికి వెళ్ళి లోపల ఒకవైపు వార్డెన్ కావచ్చు, లోపల ఉన్న మేనేజ్మెంట్తో మాట్లాడటానికి ట్రై చేసినప్పటికీ వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వటం లేదు. వాళ్ళు దీనిపైన నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లల జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్? ఆడపిల్లల జీవితాలతో ఇలా వీడియోలు రికార్డ్ చేసి ఏ విధంగా ఏమాత్రం కరెక్ట్ అంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుండా మేము ముందు దీనిపైన ఖచ్చితంగా పోరాడతాం. ముందు కార్యాచరణ ప్రకటిస్తామంటే ఒకవైపు ఎన్ఎస్యుఐ నేతలు అయితే ప్రస్తుతం మనతో పాటు చెప్తున్న పరిస్థితి. కేటర్ పర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.